క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉన్నతమైన సురక్షితమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు అందించే ప్రక్రియకు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి చక్కటి వేదిక కానుంది. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీఎంసీ, ఎన్సీజీ నవ్యతో కలిసి సాంకేతిక పరిష్కారాల ద్వారా క్యాన్సర్ కేర్ వైద్య సేవలు బలోపేతం చేయడానికి సహకరిస్తుందని హమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహాన్ శెట్టి వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్ క్యాన్సర్ వార్డులో రేడియాలజీ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ పి శ్రీనివాసన్ అధ్యక్షతన నేషనల్ క్యాన్సర్ కేర్ గ్రిడ్ పైలట్ ప్రాజెక్టు నవ్య ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి హాజరయ్యి మాట్లాడుతూ పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న వైద్య సేవలు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో క్లినికల్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, క్యాన్సర్ రోగులకు మార్గదర్శక ఆధారిత సంరక్షణకు ప్రాముఖ్యతను మెరుగుపరచడానికి ఒక ప్రత్యేకమైన భాగస్వామ్యం జీజీహెచ్కు కలగడం గర్వకారణమని అన్నారు. నవ్య కేర్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అంకాలజీ బృందాలు క్యాన్సర్ రోగులకు వైద్యపరమైన ఆధారాలు ఏకాభిప్రాయంలో నడిచే టాటా మెమోరియల్ సెంటర్ నేషనల్ క్యాన్సర్ యొక్క నిజ సమయ నైపుణ్యం ఆధారంగా వ్యక్తీకరించిన సాక్ష్యం ఆధారిత చికిత్స ప్రణాళికలతో సేవలందించేందుకు నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్లో భాగస్వామ్యం కలిగి ఉందని అన్నారు. ఈ పైలట్ ప్రోగ్రాం జీఈ హెల్త్ కేర్ చేత ప్రారంభించబడిందని, టీఎంజీ, ఎన్సీజీ నవ్య ద్వారా అమలు చేయబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ పుష్కరరావు, ఆర్ఎంఓ డాక్టర్ అనిత, ఏఆర్ఎంఓ డాక్టర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. Once this is done, then the logistics of what best treatment can be given at what center nearest to this place is also given to the patient by the doctors, local doctors. By doing this, we are floating this project in Government Hospital Kakinada and District Hospital Tanaku in the south of Vizag, and in north similar way we are also floating it for Srikakulam and Tekali. If this project becomes successful, then Andhra Pradesh state government is in a position to implement it across the state so that every cancer patient in this state gets appropriate quality care and treatment so that the outcome of these patients are better. And this is the vision of Chief Minister of Andhra Pradesh as well as Health Minister, and towards this they have a good roadmap for comprehensive cancer care for state of Andhra Pradesh. సో రొమ్ము క్యాన్సర్లు కానీ, గర్భసంచి ముఖద్వారాల క్యాన్సర్స్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్లో లోడ్ ఎక్కువనే ఉంటుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కూడా, టంగ్ క్యాన్సర్స్, ప్యాలెట్ ఇలాగా ఉన్నాయి కాబట్టి అన్నిటికి కూడా ఇక్కడ రేడియేషన్ ఫెసిలిటీ ఉన్నది. బట్ కొంచెం ఓల్డ్ టెక్నిక్స్లో మనం ఇస్తున్నాము. దాన్ని అప్గ్రేడ్ చేయమని కోరుతున్నాము. కొత్తగా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా 5 ఈ సంవత్సరం నుంచి వచ్చారు. అందువల్ల ఈ డిపార్ట్మెంట్ ఫర్దర్గా అప్గ్రేడ్ అవడంలో చాలా ఎక్స్పెక్టింగ్ ద గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ మాకు కూడా ఉన్నది. సో ఇప్పటిదాకా ఈ కార్యక్రమం నవ్య ఏదైతే వచ్చిందో అందరూ చెప్పినట్టు ఇది చాలా ఒక యూస్ఫుల్ ట్యూల్. సో దట్ పేషెంట్కి ఒక సెకండ్ ఒపీనియన్ ఎక్కడికి వెళ్లకుండా, దీంట్లో 350-400 స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇండియాలో అబ్రాడ్ ఉన్నారు. వాళ్ళు కూడా వెనక నుంచి చూస్తారు కాబట్టి ఈ ఒపీనియన్స్ చాలా స్టాండర్డ్ ఒపీనియన్స్. ఇది పేషెంట్లు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను డాక్టర్ శ్రీనివాసన్ అండి, ప్రొఫెసర్ హెచ్ఓడి ఫర్ రేడియేషన్ ఆంకాలజీ. అంటే దాన్ని బట్టి డాక్టర్లకి ట్యూమర్ బోర్డు ఉంటుంది. ట్యూమర్ బోర్డు అంటే ఏంటంటే దాంట్లో రకరకాల ఎక్స్పర్ట్స్, క్యాన్సర్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందరూ ఉంటారు. వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని పేషెంట్ కోసం డిస్కస్ చేసి ఆ కేసుని ఏ ట్రీట్మెంట్ అయితే పేషెంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది, సో ఏ పేషెంట్ అయితే పేషెంట్ లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది, ఇవన్నీ చేసి మనకి ఒక ఒపీనియన్ ఇస్తారు. ఇది అందరూ డాక్టర్లని ఒక చోటకి తీసుకురావడం ఫిజికల్గా అంటే మనకి ఖర్చుతో కూడిన పని, సమయంతో కూడుకున్న పని. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం ఫీడ్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి సమయం వృధా అవ్వదు, ఖర్చు వృధా అవ్వదు, ప్లస్ ఎక్స్పర్ట్ అడ్వైస్ వితౌట్ ఎనీ కాస్ట్ మనకు వస్తుంది. సో దట్ ఏంటి అంటే పేషెంట్ క్యూర్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఇవన్నీ వింటారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ పెంపొందించుకోవడానికి, రీసెంట్ గైడ్ లైన్స్ని బట్టి మనం చదువుకోవడానికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐడెంటిఫై చేయటము, సైట్ని ఎక్వైర్ చేయడము, ప్లాన్స్ డెవలప్ చేయడం అనే ప్రాసెస్ ఇప్పుడు జరుగుతూ ఉంది. దీని తర్వాత అధునాతన లీనియర్ యాక్సిలరేటర్స్ దాదాపు దాని కాస్ట్ ఇప్పుడు కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్లో మేము ఆల్రెడీ 2 POలు ఇచ్చున్నాము. 22 కోట్లు మిషన్ అవుతుంది.
బ్రాకీథెరపీ మిషన్ వచ్చి దాదాపు 8.5 కోట్లు అవుతుంది. ఇది దానికి ప్లానింగ్ ఇంకొక 10 కోట్ల మిషన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క సెంటర్ని డెవలప్ మిషన్లకే ఒక 50 కోట్లతోటి అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి ఇంకా కొంత అమౌంట్ తోటి డెవలప్ చేయడం జరుగుతుంది. దీని అంతటిలో భాగంగా అన్ని రీసెంట్ క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకి అన్ని 17 మెడికల్ కాలేజెస్లో కూడా ప్రతి సెంటర్లో కూడా మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ ఒకే చోట క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా జరిగేటట్టు క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. షార్ట్లీ ఈ సెంటర్స్లో ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా ఫంక్షన్లోకి రావడం జరుగుతుంది.